గట్టిగా అన్నా టెన్షన్ పడకన్నా. టెన్షన్ పడక ఏం చేయమంటావురా? బిజినెస్ మొత్తం పోయింది. ఆ మైసగాడు ఏం చేస్తుడు? ఏడపోయింది మైసగాడు. అనా నమస్తే అనా. ఏం నమస్తే పెడతావురా? బిజినెస్ మొత్తం పోయింది. ఆ డ్రగ్స్ అమ్మే పోరగానేమో పోలీసులు వచ్చి పట్టుకపోయినరు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే చల్లగొచ్చి నమస్తే చెప్తావురా? నమస్తే అనా. నువ్వేం టెన్షన్ పడకనా. దేశంలో డ్రగ్స్ అమ్మనీకి అనాథ పోరలు మస్తు మంది ఉన్నానా. నువ్వెందుకు పికప్ చేస్తావు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. బిజినెస్ బాగుండాలా. సరే నాకు ఇప్పుడే పిలుస్తా. రే యాడున్నారా మీరంతా? జల్ది రండి. ఏందన్నా జల్దీ రమ్మన్నావు? అరే ఏం చేస్తురా మీరంతా? మన పోరగాళ్ళని పోలీసులు పట్టుకపోయినట్ట. ఇప్పుడు దందా చేయనికి పోరగాళ్ళే లేరు. అరే చెప్పన్నా, పబ్లిక్ గార్డెన్ లో మస్తు అనాథ పోర్లు ఉన్నారన్నా. మీరేం చేస్తారో నాకు తెలియదు. సిటీ అంతా ఎత్తుకుండ్రి. ఎక్కడున్నా పోరగాళ్ళని పట్టుకరాన్రి. ఖైరతాబాద్ లో కూడా మస్తు పోర్లు ఉన్నారన్నా, పట్టుకురమ్మంటావా? మీరేం చేస్తారో రా బాయ్. 1 గంటల పోరగాళ్ళ లీడు ఉండాలి. అరే అన్నా ఇప్పుడే నువ్వు చెప్పినావు కదా, 1 గంటలు తీసుకొస్తావు. ఆగండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. 24 గంటలల్లా పోరగాళ్ళ లీడు ఉండాలి. అర్థమైందా మీకు? అలాగే ఇతను చంద్రమోహన్ గారు, చంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ CMD. కోట్లాది రూపాయల కంపెనీలకు అధిపతి. కానీ ఈయన ప్రతిక్షణం అనాథల గురించి, వారి బాగోగుల గురించి, అనాథలను సేకరించి వారిని మంచిదారిలో నడపాలని ఈయన తాపత్రయం. వీరి ఆరాటం, పోరాటం అనాథల కోసమే. ఆకలైతా నాద్రా? ఈ ఆకలి పోయేది నేను చెప్తా. ఆకలైతే బిస్కెట్ ఇస్తా. బాగా తినుండ్రి. నేను చెప్పిన పని చెయ్యాలి. డ్రగ్స్ అమ్మాలి, మర్డర్లు చేయాలి, దొంగతనాలు చేయాలి. చెప్పిన పని మొత్తం చేయాలి. అర్థమైందా? ఒక్కడు కూడా వదిలిపెట్టొద్దు. సిటీ మొత్తం గాలి చేయాలి. తీసుకోండి.